బ్రో మనం వీడియో తీస్తే చాలా డిఫరెంట్గా ఉండాలి. చూస్తున్నారు కదా మనం ఎట్లా తీస్తున్నాం వీడియో. సో మనం వీడియో తీసేదాన్ని బట్టి ఉంటుంది. సినిమాటిక్ అయినా కెమెరా పెట్టే యాంగిల్స్ అయినా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్లా కూడా తీయాలన్నట్టు. బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా ఎట్లుండదో చూస్తున్నారు కదా. సో చాలామంది అనుకుంటారు బ్రో నా దగ్గర గేర్ లేదు, బ్రేక్ లేదు, ఆయిల్ లేదు, ఇవన్నీ అనుకుంటా ఉంటారు. ఇవన్నీ మనకి మనం చెప్పుకునే రీజన్స్. మన దగ్గర కెమెరా లేదు. సో ఇవన్నీ మనకి మనం చెప్పుకునే సిల్లీ రీజన్స్ బ్రో. నిజంగా మనం ఏదైనా ఒకటి చేయాలి, మనలో చేయాలని మనకు అనిపించాలి. నిజంగా మనం ఒకటి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వీడియో ఎడిటింగ్ కానీ ఆర్ట్ కానీ సో మనకు అనిపించాలి. అది సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. మేబీ ఇట్ ఈస్ ప్యాషన్, నీ ప్యాషన్ కావచ్చు, నీ ప్రొఫెషనల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అండ్ కమింగ్ టు వీడియోగ్రఫీ ఆర్ యూట్యూబ్, యాక్చువల్గా మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా లేకపోయినా, సో ఐఫోన్ లేకపోయినా మంచి మంచి సినిమాటిక్ వీడియోస్ తీసుకోవచ్చు. బ్రో నా దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరా లేదు, డ్రోన్ లేదు, గోప్రో లేదు, ఐఫోన్ లేదు బ్రో అని చాలామంది అంటుంటారు. అవి మనం చెప్పుకునే సిల్లీ రీజన్స్. సో అవన్నీ మన దగ్గర ఏదో ఒక ఫోన్ ఉండే ఉంటుంది. సో ఆ ఫోన్ని ఒక 10 క్లిప్స్ మీరు ఒకసారి క్రియేట్ చేసి చూడండి, ఒకసారి వీడియో ఫిల్మింగ్ చేసి చూపించండి. మీరు మీకు మీరే ఆలోచించుకుంటారు, నాలో ఇంత టాలెంట్ ఉందా, సో నేను ఈ పిక్స్ కానీ నేను తీయగలుగుతానా, నేను వీడియో క్రియేటింగ్ చేయగలుగుతానా అనేది నీకు కంపల్సరీగా అనిపిస్తుంది. నువ్వు వీడియో తీసుకుంటా వెళ్ళిపో అంతే. అది కంపల్సరీగా అది ఒక 1 or 2 డేస్లో నీకు ఒక పర్ఫెక్ట్ వీడియో రాకపోవచ్చు. మేబీ నీకు తీసుకుంటూ పోతుంటే కరెక్ట్ సిచ్యువేషన్లో ఎడిటింగ్ కంపల్సరీగా వచ్చేస్తుంది. సో మన దగ్గర మంచి కెమెరా లేకపోయినా కూడా చిన్న ఒక ఫోన్ అయితే ఉంటుంది కదా, ఎవరి దగ్గరైనా ఫోన్ ఉంటుంది. సో మనం చూసుకుంటూనే ఉన్నాం, చాలామంది యూట్యూబ్లో మొబైల్స్తోనే ఎడిటింగ్ చేసి వీడియోస్ క్రియేటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే నేను చాలా యూట్యూబ్ సెర్చ్ చేసిన, విలేజ్ విహారీ అని ఉంటుంది. వాళ్ళు కూడా వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్. ఒకసారి వెళ్ళి చూడండి యూట్యూబ్లో కూడా. లెట్ ఇట్ బి, వ్యూస్ రాని రాకపోని మీరైతే ఫిలిం చేసుకుంటూ పోండి. ఏదన్నా మంచి మంచి లొకేషన్స్ ఉన్నా, ఏదన్నా పిక్చర్స్ అవపడ్డా కూడా వీడియోస్ తీయండి, అప్లోడ్ చేయండి, ఎడిటింగ్ చేయండి. సో ఈ వీడియో మీకు కొంచెమైనా మీకు నచ్చే ఉంటుంది. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.